హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సంతోష్నిని. రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతంలో ఉన్న పంచమోధ్యాయాల్లోనే మొదటి అధ్యాయము ఇప్పుడు మీరు వినబోతున్నారు. భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. ఇది శ్రీ స్కాందాపురాణే రేవాకాండే రమా సత్యనారాయణ వ్రతకథాయాం ప్రథమోధ్యాయ ప్రారంభః. సూతోవాచ, భగవద్బంధులారా, పూర్వము ఒకనొక సమయంలో కూడా నైమిషారణ్యములో కొంతమంది మహారుషులు కూడి ఉన్నవారే సూత మహర్షితో ఇట్లా అడుచున్నారేమనగా, ఓ మహర్షి, ఈ భూలోకంలో కూడా మానవులు తమ కోరిన ఫలములు పొందాలంటే ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా ముఖ్యమని తెలియప్పని వేడుకున్న వాయనట. అందునగా సుత మహర్షి, నాయన చాలా చక్కని విషయం అని తిని ఒకనొక సమయంలో కూడా నారద మహర్షి అనేక లోకములు కూడా తిరుగుచూ మార్గవశము లోపల వైకుంఠ లోకానికి చేరుకున్న వాయిందట. వైకుంఠ లోకములో శ్రీమన్నారాయణుడు 4 భుజముల లోపల శంఖము చక్రము గదా పద్మం ధరించి లక్ష్మీదేవితో కూడి ఉన్నవాయిందట. అంత నారద మహర్షి స్వామికి నమస్కరించి, దామోదర, మానవులందరూ కూడా భూలోకము లోపల నానా విధములుగా పుట్టుచు నానావిధ కష్టములు అనుభవిస్తున్నారు. దయచేసి ఆ కష్టం తొలగిపోవడానికి ఒక మిక్కిలి సులభమైన ఉపాయం చెప్పండి వేడుకున్నవాయిందట. అంతా శ్రీమన్నారాయణుడు, నారద, చాలా చక్కని విషయం అడిగితివి. అందులో ఒక వ్రతం గలదు. అది శ్రీ రమ సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో అక్కడికి వచ్చిన వారు ముచ్చట పెట్టకుండా కథ వింటారో అలాంటి వారి మాత్రం సకల కష్టములు తీరిపోవును, సకల సంపదలు కలుగునని చెప్పి తెలియజెప్పిన వాయిందట. అంతా నారద మహర్షి, దామోదర, చాలా సంతోషమయ్యా, మరి వ్రతం చేయాలంటే ఎప్పుడు చేయాలి, ఏమేమి సామాను కావాలో అంతయో తెలియజెప్పండి అని వేడుకున్న వాయిందట. అంత శ్రీమన్నారాయణుడు, నాయన, దుఃఖ శోకాది శమనం, ధనధాన్య వివర్ధనం, సౌభాగ్యం సంతతికరప్రదం. ఎవరైనా సరే దుఃఖములో ఉన్నప్పుడు గాని, ఏదైనా వివాదంలో చిక్కినప్పుడు గాని, నూతన గృహప్రవేశ సమయం లోపల గాని, వివాహ సందర్భం లోపల గాని, లేదా శుభకార్యముల లోపల ఈ వ్రతాన్ని ఆచరించవలేను. వ్రతాన్ని ఆచరించేవారు ఉదయం నిద్ర లేచి నిత్య కృత్యములు నెరవేర్చుకొని స్నాన సంధ్య అనుష్ఠానం పూర్తి చేసుకొని నిత్యలర్భక్తోని స్వామికి నమస్కరించవలను. మరలా పూజ ప్రారంభ సమయం లోపల పూజా స్థలాన్ని ఆవు పేడతో నలికి 5 రంగుల చూరులతో ముగ్గురు పెట్టి దానిపైన చక్కని పీట ఉంచి దానిపై చక్కని వస్త్రం పరిచి దానిపై ధాన్యం పరవలేను. ముందుగా బ్రహ్మ విష్ణు పదోటి కలిశవర ప్రతిష్ఠించవలేను. ఆ పిమ్మట విఘ్నేశ్వర స్వామిని, గౌరీ దేవతలను పూజించిన వారై ఆ తదుపరి నవగ్రహాలను అష్టదిక్పాలకులను కూడా ఆహ్వానించవలేను. ఆ పిమ్మట సత్యనారాయణ స్వామి వారిని విగ్రహ రూపంలో గాని, ప్రతిమా రూపంలో గాని, ఫోటో రూపంలో గాని పంచవశేకం జావించి శుభ్రంగా స్వామివారికి షోడశ ఉపచారములు పూజ చేసుకొని ఆ తదుపరి స్తోత్ర పూజ కూడా చేసుకున్న వారి స్వామికి మిక్కిలి ఇష్టమైనటువంటి 5 కథలు కూడా శ్రద్ధగా విని స్వామికి ముఖ్య ప్రసాదం నైవేద్యం జరిగించవలను. ఆ ప్రసాదానికి అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ రవ్వ లేకుంటే బియ్యపు రవ్వ, చక్కెర లేకుంటే బెల్లము, ఇవన్నీ కూడా సేరుంబావు చొప్పున చేర్చి తయారు చేసి స్వామికి నైవేద్యం జరిగించవలను. ఆ పిమ్మట స్వామివారికి ఆనంద కర్పూర మంగళ నీరాజనం సమర్పించిన వారి ఆత్మదక్షిణ నమస్కారం చేసి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి వచ్చిన వారి యొక్క ఆశీస్సులు పొంది వారితో కలిసి సాపాటు కూడా చేసి నృత్య గీత నామ సంకీర్తనంగానే జరిపించవలను. ఈ విధంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో ఇహలోకములో సకల కష్టములు తీరిపోవును, పరమన మోక్షం అని చెప్పి తెలియజెప్పిన వాయిందట. ఇది శ్రీ స్కాందాపురాణే రేవాకాండే సత్యనారాయణ వ్రతకథాయ ప్రథమోధ్యాయ సమాప్తః. శ్రీ రమా సత్యనారాయణ భగవానికి, శ్రీ రమా సత్యనారాయణ స్వామికి అక్షతాన్ పుష్పాన్ని సమర్పయామి. ఇది నమస్కారాన్ని సమర్పయామి. నారికేల ఫలం బ్రహ్మాండంగా మంచిగా భావం తద్భవతండి. ఆ ఒకది ఏంటి పైకి ఇక్కడ వేడి నారికేల నైవేద్యం సమర్పయామి. ప్రోక్షా పరిశిక్ష నీళ్ళండి, నీళ్ళండి. మధ్య మధ్య పానీయ వస్త్రపక్షాయ పాదపక్షాయ ముఖాసనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. కర్పూర నీరాజనం తీసుకోండి.
सम्राजं च विराजं कविस्तीर्याचनो गृहे लक्ष्मी राष्ट्रश्रयां घेतय मासगं सुदामसी కింద పెట్టి కొంచెం నీళ్ళారించండి. నమస్కారాన్ని సమర్పయామి. నమస్కారోమి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.